అది పాపం ఎలాగవుతుందండి అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సూటిగా సెలవిస్తోంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం బి మనం చదువుకున్నట్లయితే, వరింగ్ ఈ సిన్ అంటే విశ్వాసం కానిది ఏదో అది పాపం. మనం అనుకుంటాం విశ్వసించకపోవడం ఏంటండి, అది పాపం ఎలాగవుతుందండి అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యము అది సెలవిస్తూ ఉంది. ఫియర్ అనేది, వరి అనేది, యాంగ్జైటీ, అన్బిలీఫ్ అనేవి మానవునిలో ఏలుబడి చేస్తూనే ఉంటాయి. దేవుని యందు విశ్వాసముంచుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అయితే ప్రతి మనిషికి విశ్వసించే పరిమాణము ఆయన వారు రిసీవ్ చేసుకుని వాళ్ళు దాన్ని కంటైన్ చేసుకుని వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయగలిగినటువంటి కెపాసిటీని బట్టి ఆయన ప్రతి మనిషి జీవితంలో విశ్వాసం అనేది ఆయన ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి మనిషి బాప్తిస్మం తీసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది ప్రతి మానవునికి అది ఇన్బిల్ట్ గా ఉండేటటువంటి విషయమే. అయితే దాన్ని ఆపరేట్ చేయలేనటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఎవరైతే భయపడతారో ఆ భయపడడం కూడా ఒక పాపము, విశ్వాసము కానిదేదో ఒక పాపము, వరి అవడం, యాంగ్షియస్ ఫీల్ అవడం, ఇవన్నీ పాపం. అయితే ఈ పాపము దేనికి కనెక్ట్ అవుతుందంటే సాతానుకి కనెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే విశ్వసించినటువంటి విశ్వాసి యొక్క విశ్వాసము దేవునితో కనెక్ట్ అయితే, ఎవరైతే అధైర్యపడతారో, ఎవరైతే భయపడతారో, ఎవరైతే దిగులు చెందుతారో వీళ్ళందరిది ఎవరికి కనెక్ట్ అవుతుందంట, సాతానుకు కనెక్ట్ అవుతుందంట. అయితే మనం ఏ భయాన్ని అయితే ఎక్కువ భయాందోళనతో జీవిస్తూ ఉంటామో, ఈ భయం అనేది మన జీవితాల్లో ఎక్కువైపోతే మనలో ఉండేటటువంటి విశ్వాసం ఏమైపోతుందంట, కంటామినేట్ అయిపోద్దంట. అంటే భయాన్ని మనం ఏం చేస్తాము, ఇట్స్ ఓకే అని అనేక సందర్భాల్లో కాంప్రమైజ్ అయిపోతాం. ఏమండి, భయం అనేది సాధారణంగా కలుగుతుంది కదండి, మనం మనుషులం కదండి, మనం భయపడతామండి అని మనకు మనమే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే భయం అనే దానికి కాంప్రమైజ్ అయిపోయి దాన్ని టాలరేట్ చేసి అది మనలో ఎక్కువ భాగం ఆపరేట్ అవుతూ ఉంటే వెంటనే దాని యొక్క రిజల్ట్ ఏంటంటే మనలో ఉండేటటువంటి విశ్వాసము కంటామినేట్ అయిపోద్దంట. కనుక ప్రతి విశ్వాసకి ప్రభు చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడవద్దు, విశ్వాసం ఉంచు, నువ్వు ఏదైతే అడుగుతావో అది నా నామం పేరట మీ కొరకు నేను చేస్తాను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. మన జీవితాల్లో మనం అనేక సందర్భాల్లో మనందరి విశ్వాస జీవితంలో మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, అట్ ద సేమ్ టైం వరీ అయిపోతూనే ఉంటాం. అంటే ఫెయిత్ ఫియర్ ఒక మనిషిలో అట్ ద సేమ్ టైం ఆపరేట్ అవ్వడానికి కుదరదంట. ఎందుకంటే అయితే విశ్వాసం అన్నా ఉండాలంట, లేకపోతే భయం అన్నా ఉండాలంట. భయం ఉంటే విశ్వాసం పనిచేయదంట, విశ్వాసం ఉంటే భయానికి అవసరం లేదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే లోకాసువార్త 8వ అధ్యాయంలోనికి మనము వెళ్ళినట్లయితే అక్కడ యాయీరు అనేటటువంటి సమాజ మందిరపు అధికారి మనకు అక్కడ కనబడతాడు. ఈ సమాజ మందిరపు అధికారికి 12 సంవత్సరాల కుమార్తె ఉంది, ఆమె చావనై ఉన్నది అనేటటువంటి విషయం కొరకు ప్రభువుని తన ఇంటికి వచ్చి తన కుమార్తెను ముట్టి స్వస్థపరచమని, ప్రభువా నా కుమార్తె చావనై ఉన్నది, నీవు వచ్చి నా కుమార్తెను ముడితే నా కుమార్తె బాగుపడినని విశ్వసించి పలికినటువంటి ఒక స్టేట్మెంట్ ని మనం అక్కడ చూస్తాం. అయితే ఒక్కసారి 49-50 వచనాలకు వెళ్ళినట్లయితే ఒక డెత్ మెసెంజర్ వచ్చేసాడు యాయీరు దగ్గరికి. వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, బోధకుని ఇంకా నువ్వు శ్రమ పెట్టొద్దు, ఎందుకంటే నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు చూడండి, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పాను. ఇక్కడ 3 మాటలు మనకు కనబడతాయి. అయితే యాయీరుకు వచ్చినటువంటి ఆ డెత్ మెసెంజర్ వచ్చి తీసుకుని వచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది. మనం ఏది నమ్ముతాం, నీ కుమార్తె చనిపోయిందంటే అదే స్టేట్మెంట్ మనం తీసుకుని అదే మాట మనం నమ్ముతాం. కానీ ఇక్కడ యాయీరును మనం చూచినట్లయితే ఆ డెత్ మెసెంజర్ చెప్పినటువంటి మాట విని తను అధైర్యపడలేనటువంటి విషయాన్ని మనం చూస్తాం. తన విశ్వాసాన్ని కోల్పోలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. తను ఒక్క మాట కూడా ఆర్గ్యూ చేసినట్టు కానీ ఎదురు సమాధానం చెప్పినట్లు కానీ మనం చూడము. కానీ ప్రభు ఏది చెప్పితే అది ఆయన చేయగలడని విశ్వసించాడు. ఎందుకంటే
ఎందుకంటే ఆల్రెడీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ ఆమె స్వస్థపరచబడును. కనుక ఈ యాయీరు ఏం చేశాడంటే, డెత్ మెసెంజర్ తీసుకొని వచ్చినటువంటి అది నిజం, అది వాస్తవం, అది ఫ్యాక్ట్. కానీ ఆ మాటను తన మైండ్లోకి, తన హృదయంలోకి తను తీసుకోలేదు. కానీ ప్రభువు చెప్పినటువంటి మాటను తాను రిసీవ్ చేసుకున్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రభువు చెప్పినటువంటి మాటను తాను రిసీవ్ చేసుకుని ప్రభు మాటతో తన విశ్వాసాన్ని అగ్రీ అయ్యాడో, తను జోడించాడో, వెంటనే తనకు ఆ విశ్వాసం అనేది పెంపొందించి దేవుడు అద్భుత కార్యం చేయడానికి ఉపయోగించుకున్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంటే మనందరి జీవితాల్లో మనం అనుకోవచ్చు, మనము ఇప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో ఉన్నాం కదండి, దేవుని సముఖంలో ఉన్నాం కదండి అని మనం అనుకుంటాం. దేవుని సముఖంలోనికి వచ్చి దేవుని యొక్క సముఖంలో ఉన్నంత మాత్రాన మన జీవితాల్లో అద్భుతాలు జరగవు. కానీ దేవుని యొక్క మాటను ఆ చచ్చిపోయినటువంటి స్థితి అని తెలిసినటువంటి విషయంలో ఈయన ఏం చేశారంటే, ప్రభువు యొక్క మాట మీద తను విశ్వాసం ఉంచబట్టి తను కలవరపడలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూనే ఉంటాం, వరి అయిపోతూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈయన జీవితంలో ఈ యాయీరు చేసినటువంటి విషయమే మనము కూడా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనందరి జీవితాల్లో కూడా అనేకమైనటువంటివి నిజ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రభువు యొక్క మాట ఏమి సెలవిస్తుంది అన్న విషయాన్ని మీద మనం ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మనలో ఉన్నటువంటి భయము, మనలో ఉన్నటువంటి ఆందోళన, మనలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి ఆ యాంగ్షియస్ థాట్స్ ఇవన్నీ కూడా దేవుడు బయటకు పంపిస్తారని మనం విశ్వసించాలి. అలాగే మన జీవితంలో ప్రభు ఏ వాక్యం అయితే మనకు చెప్పారో, ఏ ప్రామిస్ అయితే మనకి ఇచ్చారో, ఆ ప్రామిస్తో మనం ఎప్పుడైతే అగ్రీ అయిపోయామో అది ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని పెంపొందించుటకు ప్రభువే విశ్వాసాన్ని మనలో పుట్టించి ఆ కార్యం చేస్తారు, మనల్ని ఎంపవర్ చేస్తారు. మన సొంత శక్తి వలన మనం ఎంపవర్ అవ్వలేము. కానీ దేవుని యొక్క మాటను విశ్వసించుట ద్వారా మనము విశ్వాసంలో వృద్ధి పొంది విశ్వాసాన్ని కొనసాగించడానికి ప్రభు కృప చూపిస్తారని మనము తెలుసుకోవాలి. అయితే మత్తయి సువార్త ఒకసారి 14వ అధ్యాయం మనం చూద్దాం. అందులో పేతురును మనం చూచినట్లయితే పేతురు యొక్క విశ్వాసము అతన్ని నీటి మీద నడిచినట్లు చేసిందంట. అంటే పేతురు అందరి శిష్యుల్లాగానే ఆ ఓడలో ఉండి భయపడిన విషయాన్ని మనం చూస్తాం. ప్రభువు ఏం చెప్పాడంటే, రా అని పిలిచాడు, కమ్ అని పిలిచాడంట. రమ్మనగానే వెంటనే పేతురు ప్రభు వైపు చూస్తూ తన ఓడలో నుంచి స్టెప్ అవుట్ చేసి తాను కూడా నీటి మీద నడవడం ప్రారంభించాడంట. ప్రారంభించి అయితే ఇక్కడ పేతురు విషయాన్ని మనం ఆలోచిస్తే, పేతురు నీటి మీద నడవడానికి తనకి ఏ విధమైనటువంటి ఆ శక్తి లేదు. కానీ ప్రభు యొక్క మాట రమ్మనగానే ఆ మాటను తీసుకుని తన విశ్వసించి ఆ నీటి మీద నడవడం, తన విశ్వాసాన్ని బట్టి, ఆ పేతురు యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ నీటి మీద నడవడం ప్రారంభించాడట. అయితే కాసేపు అయిన తర్వాత అతను ఏం చేశాడంట, ఆ మాటను కొంచెము ప్రక్కన పెట్టి ఇతను అటెన్షన్ దేని మీదకి వెళ్ళిందంటే గాలి మీదకి వెళ్ళిందంట. అప్పటి వరకు దేని మీద తను నడిచాడంటే విశ్వాస మూలంగా ప్రభు మాట మీద నడిచిన అతను ఒక్కసారి గాలి వైపు ఎప్పుడైతే చూశాడో అతడు మునిగిపోసాగను అన్న విషయాన్ని మనం చూస్తాం. మనందరి జీవితాల్లో కూడా ప్రభు యొక్క వాగ్దానాలు తెలుసు, ప్రభు యొక్క మాటలు తెలుసు, ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు తెలుసు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు తెలుసు. వాటిని పట్టుకుని ప్రభు యొక్క వాగ్దానం మొన్న చేశాడు కదా, ఈరోజు కూడా చేస్తాడు కదా అని మనం నడుస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సంభవాలను బట్టి వాటిని చూచినప్పుడు మనం ఏం చేస్తామంటే మునిగిపోతాం. డౌట్, అన్బిలీఫ్, ఫియర్, వరి మనందరి జీవితాల్లో ఈ 4 ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ 4టికి కూడా జీవ గ్రంథంలో ప్రభు మనకు సమాధానము అనుగ్రహించారు. ప్రతి విషయానికి కూడా వీటన్నిటి గురించి మీరు ఆలోచించకుండా కానీ నా యందు విశ్వాసం ఉంచండి ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
9వ వచనం మనం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలంటే మన పాపములను ఆయన సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలంటే ప్రభువా, అనేక సందర్భాల్లో నేను అపనమ్మిక కలిగి ఉన్నాను, అనేక సందర్భాల్లో నేను భయపడ్డాను, అనేక సందర్భాల్లో నేను విశ్వసించవలసినంతగా విశ్వసించలేకపోయాను. నాలో ఉన్నటువంటి వరి, నాలో ఉన్నటువంటి అన్బిలీఫ్, నాలో ఉన్నటువంటి డౌట్, లేకపోతే నాలో ఉన్నటువంటి ఫియరు, ఇవన్నీ ఆపరేట్ అయ్యి నీ విశ్వాసం నుండి నేను ప్రక్కకు తొలిగాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మన పాపాలని దేవుని సముఖంలో మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ప్రతి పాపమును కడిగి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును అనే దేవుని వాక్యము సెలవిస్తుంది. మన ఆలోచనలు వేరు. కొన్ని విషయాల్లో అనేకమైనటువంటి భయం అనేది మొదలవగానే మనలో ఏమైపోతుందంటే టాక్సిక్ థింకింగ్ అంటారు దాన్ని. అంటే యాంగ్షియస్ థాట్స్ అనేవి మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అంటే ఇంకా దాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఎన్నంటే అవి మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో అంతకంటే ఒక్కసారి భయం అన్నది రావాలి, వెంటనే వరి దాన్ని ఫాలో అయిపోతూ వచ్చేస్తుంది. ఆ వరి రాగానే మన థాట్ లైఫ్ అంతా మారిపోతూ ఉంటుంది. ఎన్ని అంటే చెప్పలేము. ఒకదాని తర్వాత దాన్ని నువ్వు ఎలాగ బయటకు పంపించేయగలివే. నీ టాక్సిక్ థింకింగ్ కానీ లేకపోతే నీలో ఉన్నటువంటి ఆ యాంగ్షియస్ థాట్స్ కానీ నువ్వు ఎలాగ నీ నుండి నువ్వు బయటకు పంపించగలవంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క కమాండ్స్ నువ్వు రిసీవ్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా వాటి నుండి నువ్వు సపరేట్ అయిపోతావు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనే వాక్యం మనకు కనబడుతుంది. అంటే గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్, అంటే ఆయనకి ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసమే మనం కలిగి ఉన్న వారమైతే మనందరి జీవితాల్లో జయ జీవితము ప్రభువు అనుగ్రహిస్తారు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.